గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా 360. అగ్రరాజ్యం అమెరికా భారత ఉపఖండంపై కన్నేసింది. ప్రధానంగా ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైన్యం తప్పుకున్న తర్వాత ఆ దేశంతో పాటు పాకిస్తాన్పై అమెరికా పట్టు కోల్పోయింది. నిత్యం ఆయా దేశాలపై నిఘా పెట్టే అమెరికా ఇప్పుడు విలవిల్లాడుతోంది. తిరిగి ఆఫ్ఘన్, పాక్పై నియంత్రణ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ముందుగా ఓ సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని యత్నిస్తోంది. పాకిస్తాన్లో ఆర్మీ బేస్ ఏర్పాటు చేయాలని తీవ్రంగా యత్నించిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అప్పట్లోనే ఆరోపించారు. తాను అనుమతి ఇవ్వనందుకే తమ ప్రభుత్వాన్ని కూలగొట్టిందని కూడా ఆరోపించారు. నిజానికి పాకిస్తాన్ ఇటు చైనాతో కానీ అటు అమెరికాతో కానీ స్నేహం చేస్తోంది. పైగా పాకిస్తాన్కు భారీగా రుణాలనిచ్చి ఆదుకుంటోంది. అలాంటిది చైనాను కాదని అమెరికా స్థావరానికి ప్రస్తుత ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అని జోరుగా చర్చ నడుస్తోంది. పాక్ లో అమెరికా ఆర్మీ బేస్ ఏర్పాటు కానుందా? మిలిటరీ బేస్ తో అమెరికా ఏం చేయనుంది? పాక్ లో యుఎస్ బేస్ కు చైనా ఒప్పుకుంటుందా? 2021 ఆగస్టు 15 చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కాబూల్ను తాలిబన్లు చేజిక్కించుకున్నారు. అప్పటికే అమెరికా సైన్యం తిరుగు ప్రయాణమైంది. అయితే 2021 ఆగస్టు 31న ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ నుంచి అమెరికా చివరి సైనిక విమానం వెళ్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో సుదీర్ఘ పోరాటానికి అమెరికా ఎండ్ కార్డ్ వేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి తాలిబన్ల పాలన వచ్చింది. అయితే ఆఫ్ఘాన్లో తాలిబన్ల పాలన, ఉగ్రవాదంపై అమెరికా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకోవడంతో భారత ఉపఖండంలో అమెరికా సైనిక ఉనికిని కోల్పోయింది. అందుకే యుఎస్ ఆఫ్ఘనిస్తాన్పై ఓ కన్నేసి ఉంచేందుకు అవసరమైన మిలిటరీ బేస్పై వెతుకులాట ప్రారంభించింది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి చెందిన భద్రతా బృందం ఈ ప్రాంతంలో మిత్రదేశాలన్నింటితో చర్చలు జరుపుతున్నాయి. అయితే అమెరికా మిలిటరీ బేస్ ఆలోచనకు కారణం చాలా సింపుల్. ఆఫ్ఘనిస్తాన్కు సమీపంలో తమ మిలిటరీ స్థావరం ఉంటే నిఘా సమాచారాన్ని సేకరించడానికి సహాయపడుతుంది. అంటే తీవ్రవాద వ్యతిరేక దాడులు నిర్వహించడానికి ఈజీగా ఉంటుంది. అయితే మిలిటరీ స్థావరం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఓ అవగాహనకు వచ్చింది. ఈ క్రమంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ టెలిగ్రాఫ్లో రాసిన ఒపీనియన్ ఆర్టికల్లో అమెరికా మిలిటరీ బేస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో మిలిటరీ బేస్ ఏర్పాటుకు అమెరికా చర్చించినట్టు వెల్లడించారు. మిలిటరీ బేస్ ఏర్పాటుకు అమెరికా కోరిందని, తమకు పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించే అవకాశం ఇవ్వాలని కోరినట్టు ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. అమెరికా మిలిటరీ బేస్కు అవకాశం ఇస్తే ప్రశ్నించడానికి వీలులేని సైనిక మద్దతును పాకిస్తాన్కు ఇచ్చేందుకు వాషింగ్టన్ ప్రతిపాదించినట్టు ఆరోపించారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తాజా రిపోర్టులో పాకిస్తాన్లోని మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రస్తావించిందని ఇమ్రాన్ ఎత్తి చూపారు. అంటే దీన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్లో ఆర్మీ బేస్ ఏర్పాటు చేసేందుకు అమెరికా యత్నిస్తున్నట్టు ఇమ్రాన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ చెప్పేదే నిజమైతే మానవ హక్కుల ఉల్లంఘనలను సరిచేసేందుకు అమెరికా యాక్షన్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. నిజానికి పాకిస్తాన్లోని మానవ హక్కుల ఉల్లంఘనలపై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంటే దీన్ని సాకుగా చూపించి పాకిస్తాన్లో మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా ఎత్తుగడ వేసిందా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇది కూడా కేవలం అంచనా మాత్రమే. దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ సైన్యం, రాజకీయ ప్రముఖులను ఏమాత్రం అంచనా వేయలేం. గతంలో మిలిటరీ బేస్ ఏర్పాటు ఆరోపణలపై ఇమ్రాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్తాన్లో స్థావరాల ఏర్పాటుకు అమెరికా అనుమతి కోరుతోందని ఇమ్రాన్ చెప్పారు. అయితే సైనిక ప్రతిపాదన డిమాండ్కు తిరస్కరించినందుకే తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ప్రారంభమైందని ఆరోపించారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ నాటి వాదనల్ని వాషింగ్టన్ తీవ్రంగా ఖండించింది. ఇమ్రాన్ ఖాన్ హయాంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి పార్లమెంట్లో ఓ ప్రకటన విడుదల చేశారు. యునైటెడ్ స్టేట్స్ ద్వైపాక్షిక సైనిక స్థావరం ఏర్పాటు ప్రతిపాదనలు నిజమేనని తెలిపారు. 2021 మేలో అప్పటి విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖ్వాసీ పార్లమెంట్లో మాట్లాడారు. పాకిస్తాన్ గడ్డపై ఎలాంటి అమెరికా స్థావరానికి ఇమ్రాన్ ప్రభుత్వం అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సభకు, ప్రజలకు తెలియజేశారు. ఇలాంటి డ్రోన్ల వినియోగానికి, నిఘా పెట్టడానికి అనుమతించమని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పినట్టు తెలిపారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితులు మారిపోయాయి. మిలిటరీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఇప్పుడు సుదీర్ఘకాలం మిలిటరీ బేస్ ఏర్పాటుపై పాకిస్తాన్ సైన్యంతో అమెరికన్లు చర్చలు జరిపే అవకాశం ఉంది. నిజానికి పాకిస్తాన్లో సైనిక బేస్ ఏర్పాటుకు అమెరికా అడ్డంకులు ఉన్నాయి.
ఎందుకంటే పాకిస్తాన్ను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు వాషింగ్టన్కు ఎలాంటి అవకాశం లేదు. సింపుల్గా చెప్పాలంటే అమెరికన్లను బలహీనంగా మార్చారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ లేదా ఆ ప్రాంతంపై నియంత్రణ కోల్పోవటానికి అమెరికా అస్సలు ఇష్టపడటం లేదు. అందుకే ఆఫ్ఘనిస్తాన్పై నిరంతర నిఘా పెట్టేందుకు అవసరమైన మిలిటరీ బేస్ని నిర్మించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్కు మరోవైపు ఇరాన్ ఉంది. ఇది అమెరికాకు శత్రు దేశం. ఇటువైపు పాకిస్తాన్ ఉంది. ఇది మిత్ర దేశం. అందుకే పాకిస్తాన్పై అమెరికా కన్నేసింది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ నుంచి తొందరపడి ఆందోళనతో అమెరికా సైన్యం తప్పుకుంది. దీంతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై పట్టు కోల్పోయింది. ఇప్పుడు తిరిగి ఆఫ్ఘాన్పై నిఘా పెట్టేందుకు అమెరికా ప్లాన్ వేస్తోంది. అందుకే ఈ ప్రాంతంలోని భాగస్వాములు మిత్రులతో చర్చలు జరుపుతోంది. తమ బేస్ ఏర్పాటుకు పాకిస్తాన్ ఒక్కటే ఆప్షన్ కాదని అమెరికా చెప్తోంది. కానీ మిగతా దేశాలేవి? నిజానికి ఎలాంటి ఆప్షన్లు లేవు. ఏదైనా ఆప్షన్ ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్లోని అమెరికా నాటో దళాలకు అవసరమైన ఆయుధాలు, ఆహారం వంటి వాటిని సరఫరా చేయటానికి ఏళ్ల తరబడి పాకిస్తాన్ భూమార్గాలు, గగనతలాలను అగ్రదేశం ఉపయోగించింది. ఆ దేశం కమ్యూనికేషన్ విభాగాన్ని విపరీతంగా వాడుకుంది. కానీ ఒక్కసారి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మళ్లీ ఈ ప్రాంతంలో సైనిక బేస్ ఏర్పాటు చేయాలని అమెరికా యోచిస్తోంది. ఒకవేళ పాకిస్తాన్లో మిలిటరీ బేస్ ఏర్పాటు చేస్తే అది ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఆసియాలోని పరిణామాలపై కూడా అమెరికన్లను నిశితంగా పరిశీలించేందుకు అవకాశం లభిస్తోంది. అయితే అమెరికా బేస్కు పాక్ అనుమతించేందుకు చైనా ఒప్పుకుంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. వాస్తవం చెప్పాలంటే పాకిస్తాన్లో ఓడరేవులు, పవర్ ప్లాంట్లను నిర్మించడానికి కోట్ల డాలర్లను వెచ్చిస్తోంది. పాకిస్తాన్తో తమ సంబంధాలను చైనా సుస్థిరం చేసుకుంది. అంతేకాదు పాకిస్తాన్కు భారీ రుణాలను అందించి ఉపశమనాన్ని కలిగిస్తోంది. రుణాల చెల్లింపుల సంక్షోభాన్ని అధిగమించటానికి చైనా సహకరిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్థిక భవిష్యత్తు చైనాతోనే ముడిపడి ఉంది. అలానే పాకిస్తాన్ అమెరికాకు తలుపులు మూసేసిందని అర్థం కాదు. పాకిస్తాన్ ఆర్మీ చాలా కాలంగా అమెరికా భాగస్వామిగా ఉంది. ఇదేమీ రహస్యం ఎంతమాత్రం కాదు. ఖచ్చితంగా పాకిస్తాన్ స్థిరత్వంపై అమెరికాకు ఆందోళనలు ఉన్నాయి. అంతేకాదు ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలు తప్పుడు వ్యక్తుల చేతికి వెళ్తాయని అగ్రదేశం టెన్షన్ పడుతోంది. పాకిస్తాన్ సైన్యం తీరుతో అమెరికా విసుగు చెందుతోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా ఇప్పటికీ పాకిస్తాన్ సైన్యంపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో తీవ్ర కార్యకలాపాలు పెరగటం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం హయాంలో అమెరికా సంబంధాలు క్షీణించాయి. కానీ రెండు దేశాల మిలిటరీ సంబంధాలు మాత్రం చెక్కు చెదరలేదు. గతేడాది డిసెంబర్లో ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాను సందర్శించారు. అక్కడ అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకన్, యుఎస్ రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో పాటు ఇతర అధికారుల్ని కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం, యునైటెడ్ స్టేట్స్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమైనట్టు భావించొచ్చు. పాకిస్తాన్లో సైనిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అమెరికాకు అవకాశాలున్నాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ ఒకే దెబ్బకు రెండు పిట్టలను చంపాలని యోచిస్తోంది. పాకిస్తాన్లో సైనిక స్థావరం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో తమ ఉనికిని పునరుద్ధరించుకుంటుంది. అదే సమయంలో చైనా, రష్యాలకు వ్యతిరేకంగా బలమైన ప్రతిఘటనగా అమెరికా ఉద్భవించే అవకాశం ఉంది.